నేను ఒక్కోటి ఇన్స్పెక్టర్ని. నా పేరు వచ్చి షేక్ జుబేర్. నేను సూపరింటెండెంట్ కాదు, మన షేక్ అహ్మద్ బాషా, ఈయన కూడా ఇన్స్పెక్టర్. ఇది ఇప్పుడు మన చైర్మన్ సార్ ప్రొసీడింగ్ ప్రకారం డిఎంలో తీసుకోమని మాకు ఇచ్చారు సార్ గారు, ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ ప్రకారము మేము ఈరోజు 12వ తారీఖున మేము ఇక్కడికి వచ్చి 4ంటికి వచ్చి మేము ఇక్కడ దగ్గర ఛార్జ్ హ్యాండ్ఓవర్ చేసుకున్నాం. ఫైల్ నంబర్ 18 వక్ఫ్ మాస్క్ PKM 81, తేదీ 12/2/2025. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డు విజయవాడ ఆదేశాల మేరకు సదరు చిన్న మసీదు చోటీ మసీద్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారి ఆదేశాల మేరకు జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ అయిన మేము ఇద్దరము సదరు మసీదును దాని అనుబంధం ఆస్తులను డైరెక్ట్ మేనేజ్మెంటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డు ఆధీనంలో సంబంధిత రెవెన్యూ, పోలీసు, మసీదు ముస్లింలు వారి ఆధ్వర్యంలో తీసుకోబడినది. ఈ రోజు నుండి మసీదు లావాదేవీలు, ఇతర వ్యవహారాలు టోటల్ ఈ మసీద్కి సంబంధించి 24 షాపులు ఉన్నాయి. ఆ షాపుల అద్దెలు, వసూలు మరియు ఇమాం మరియు మౌజన్ల జీత భత్యాలు మరియు మసీదు కావలసిన బాగోగులు అన్ని వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో జరుగునని ఏవనది ముస్లింలకు తెలియజేయడం అయినది. దీని మీద ఎవరికైనా ఏ విధమైన సమాచారం కావలసిన దిగువ తెలిపిన జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గారికి సంప్రదించడం కోరడమైనది. అంటే ముందు డైరెక్ట్ మేనేజ్మెంట్ తీసుకున్నాము. ప్రజెంటు ఆఫ్టర్ మన సిఓ గారికి తెలియపరిచి వాళ్ళు డేట్ ఫిక్స్ చేస్తారు హెడ్ ఆఫీస్ నుంచి. ఓకే, ఎలక్షన్ సంబంధించి కాంప్లెక్స్లోని మొత్తము అద్దె రావాల్సింది 78,88,750 రూపాయలు టోటల్ అమౌంట్ చేతికి రావాలి. ఇంత బ్యాలెన్స్ మసీద్ కింద షాప్ల వాళ్ళ దగ్గర ఆగి ఉంది. పెండింగ్లో ఉన్నాయి. పెంచిన అద్దె కాకుండా మీ ఆదిలో చేసిన మేము ఇది కూడా వెరిఫికేషన్ చేసుకొని అది పోలీస్ కంట్రోల్లో పెట్టుకొని మేము సిఓ గారిని తెలియపరచుకొని వసూలు చేయించుకుంటాం.